కొంతమంది ఫ్రెషర్స్ జాబ్‌లో సెటిల్ అవ్వడానికి ఆల్టర్‌నేటివ్ వేస్‌గా బ్యాక్‌డోర్ ప్రాసెస్ చూజ్ చేసుకుంటారు. సో, ఆ ప్రాసెస్‌పై మీ ఒపీనియన్ ఏంటి? బ్యాక్‌డోర్ గురించి ఈరోజు చెప్పినా, చెప్పకపోయినా కట్టేవాళ్ళు కడతానే ఉంటారు. బట్ యాజ్ పర్ మై హెచ్ఆర్ ఎక్స్పీరియన్స్ 21 ఇయర్స్ మీరు చాలా కష్టపడ్డారు. 10th క్లాస్‌లో కష్టపడి తెచ్చుకున్నారు ర్యాంకులు, ఇంటర్‌లో అలాగే తెచ్చుకున్నారు, బీటెక్‌లో అలాగే తెచ్చుకున్నారు. బ్యాక్‌కెళ్ళి చూస్తే ఎడ్యుకేషన్‌లో టీచర్స్ ఏం చెప్పారో ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామినేషన్స్ ఏం క్వశ్చన్లు వస్తాయి, ఏమున్నాయి అనేది ప్రిపేర్ అయ్యారు. కెరియర్ దగ్గరికి వచ్చేసరికి మీకు ప్రాపర్ గైడెన్స్ దొరకట్లేదు. వాడు అడిగే టాపిక్స్ 5 సబ్జెక్టులని ప్రజెంటేషన్, కమ్యూనికేషన్, యాప్టిట్యూడ్, టెక్నికల్, హెచ్ఆర్ రౌండ్స్ ఇవన్నీ ప్రాపర్గా ప్రిపేర్ అవుతే హ్యాపీగా జాబ్లు వస్తాయి. నేను రోజు ఈ ఇయర్లో 120 గాట్ ప్లేస్డ్ ఇన్ మ్యాక్సిమం 95% ఆర్ ఇన్ టాప్ కంపెనీస్. వీళ్ళందరూ తెలుగు వాళ్ళే. వీళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉద్యోగాలు వచ్చినాయి. ఎసెంచర్, షీఈ్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్, కరీంనగర్ డిస్టిక్ నుంచి వచ్చింది. ఆ అమ్మాయి కూడా జాబ్ వచ్చింది ఇక్కడ. మెయిన్ ఏంటంటే ట్రస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే బిల్డ్ అయిందో ఆ రోజు మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. మీకు వ్యాలిడిటీ పీరియడ్ ఉంది, వ్యాలిడిటీ పీరియడ్ వరకు వెయిట్ చేయండి, ఏదో ఒక కంపెనీలో జాబ్ వస్తుంది. అంతేగాని తొందరపడి చేతులు కాల్చుకోవద్దు.